విశ్వాసము, ఫేత్ అంటే విశ్వాసం అని అంటే మనకెదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో మనము మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటిగా మనము దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా రాయబడింది. వారు ఎలాగ వారికి ఎదురవుతున్న సమస్యల్లో దేవుడి మీద ఆధారపడ్డారో, దేవుడి మీద ఆధారపడినప్పుడు వారికి ఎదురైన భయంకరమైన సమస్యలన్నిటి నుంచి వారు పైకి లేవనెత్తబడటము ఆ యొక్క హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నీకెదురవుతున్న సమస్యలో, నీకెదురవుతున్న ఇబ్బందిలో, నీకెదురవుతున్న వేదనకరమైన పరిస్థితుల్లో నీవు ఎప్పుడైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతావు, కొంచెం కొంచెంగా కాదు, అవసరాన్ని బట్టి ఆధారపడటం కాదు, అవసరానికి ఆధారపడటం కాదు. విశ్వాసం అంటే మనకు సమస్య ఉన్నా సమస్య లేకపోయినా, మనం సంతోషంతో ఉన్నా బాధతో ఉన్నా దేవుడి మీద మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో, దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా. సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా. మంగళగిరి ప్రాంతంలో ఒక దైవ సేవకులు పరిచర్య చేస్తున్నారు. ఆ దైవ సేవకులు ఎంతో కష్టపడి ఎక్కడో వేరే తెలంగాణ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చారంట. చిన్న బాబుని కుమార్తెను తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చి మంగళగిరి ప్రాంతంలో, విజయవాడకి దగ్గరలో ఉంటుంది, గుంటూరు వెళ్ళే దారిలో ఉండిద్ది మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రయాసపడి దేవుని పరిచర్య సైకిల్ మీద, ఒక ఆయన సైకిల్ ఇస్తే సైకిల్ మీద విజయవాడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, తెనాలి అవన్నీ, విజయవాడ అవన్నీ సైకిల్ మీద తిరిగేవాడంట. దేవుడు కృపచేత దేవుడు అంచెలంచెలుగా పరిచర్యని అభివృద్ధి పరిచి వారు ఒక మంచి మందిరం కట్టుకుంటే అనుకోని పరిస్థితుల్లో మరి షార్ట్ సర్క్యూట్ వల్ల ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ మందిరం అంతా బూడిదైపోయింది. అసలు ఏమీ మిగల్లా. సౌండ్ సిస్టమ్ ఏంటి, మొత్తం బూడిదైపోయింది. వాళ్ళు తర్వాత వారం, అది జరిగింది శనివారమో శుక్రవారమో జరిగినట్టుంది, అది శనివారం జరిగినట్టుంది, అంతగా గుర్తులేదు నాకు. వారు తర్వాత ఆదివారం వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలోనే, ఆ చర్చి ప్రాంగణంలోనే వారు టెంట్ వేసుకొని ఆరాధన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆరాధన చేస్తూ అంటున్నారు, నేను మందిరాన్ని కోల్పోయాను కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు, నా పిలుపుని కోల్పోలేదు, నా దర్శనాన్ని కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఆ విధంగా ఉండాలి. ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ వస్తుంది, వేదన కలుగుతుంది. మళ్ళీ ఆ సంఘం కూడా విశ్వాసుల మీద ఆధారపడకుండా కట్టాడంట. ఇప్పుడు కూడా అంటున్నాడు, ఎవ్వరు కూడా నాకు డబ్బులు పంపించవద్దు, నేను దేవుడి మీదే నేను ఆధారపడతాను. క్యూఆర్ కోడ్లు, స్కానర్లు నేనేమి పెట్టట్లేదు, ఫోన్ నెంబర్లు వేయట్లేదు, ఎవ్వరు కూడా నాకు డబ్బులు పంపించొద్దు, మేము ఎవరిని అడగట్లేదు. కానీ మా పిలుపుని మేము కోల్పోలేదు, మా విశ్వాసాన్ని మేము కోల్పోలేదు, మా దర్శనాన్ని మేము కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబును కూడా మనం చూస్తే, యోబు సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా, పిలుపుని కోల్పోలా, దర్శనాన్ని కోల్పోలా. యోబు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యోబు యూజు దేశంలో యథార్థవంతుడు, నమ్మకస్తుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు ఆ నమ్మకానికి తగ్గట్టుగానే రెండంతలుగా యోబును ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసము మనం దేవుడి మీద ఉంచినప్పుడు మనకు అసాధ్యమైన కార్యాలు కూడా మనం పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.